చూడమ్మా పైకి చూడు. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం. 10th అది కలర్ కాంబినేషన్ బాక్స్ ఫిల్అప్ నీట్నెస్. మీ టీచర్స్ పేరు చెప్పండి మేడం. నాన్నూరు మండల్ కొట్లాపు వర్కింగ్ పెద్దవాడు శివాని సంధ్య భాగ్యలక్ష్మి భవిత విద్యార్థులకు ఉపాధ్యాయులందరికీ నా వందనాలు. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ముగ్గుల పోటీకి మమ్మల్ని పిలిచి ఆహ్వానించి పార్టిసిపేషన్ ప్రైజ్తో పాటు ప్రైజ్ మనీ ఇవ్వడం చాలా గ్రేట్. ఇక్కడ వచ్చిన సునీత సంపత్ గారికి ఈ ఆపర్చునిటీ అందించినందుకు
చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ విద్యార్థుల తరపు నుంచి వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. సంక్రాంతి కంటే ముందు ఈ ముగ్గుల పోటీ జరిగించినందుకు, వాటిలో మాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ కోవిడ్ టైంలో మేము ఎక్కడికి వెళ్ళలేకపోయినా, ఇంకా ఏమైనా చేయాలన్నా కూడా భయమైంది. కానీ ఇప్పుడు అంతా నార్మల్ అవుతుంది, అంతా కోలుకుంటున్నాం అన్నట్టు చెప్తూ మమ్మల్ని ముందుకి నడిపిస్తూ ఇంత దాకా తెప్పించి మంచి ముగ్గుల పోటీకి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రమాదేవి, అలివేలు, నాగవైష్ణవి, బహుమానాన్ని స్వీకరించాలి. మొదటి బహుమతి 2,500 రూపాయలు, రెండవ బహుమతి 1,500 రూపాయలు, మూడవ బహుమతి 1,000 రూపాయలు. కార్యక్రమాలను చేస్తూ ఉన్నది. ఎందుకంటే నేను గత 4 నెలల నుండి చూస్తున్నా, పేదింటి కుటుంబంలో ఎవరు చనిపోయినా, అనారోగ్యంతో చనిపోయినా, ప్రమాదవశాత్తు చనిపోయినా ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఎందుకంటే ఆర్థికంగా కొన్ని కుటుంబాలు పేదరికంలో ఉండి పరిస్థితులు అధ్వానంగా ఉన్న సమయంలో కూడా ఈ డాక్టర్ సంపత్ గారు స్థాపించినటువంటి బీబీసీ ఫౌండేషన్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా పేదింట్లో చనిపోతే 5,000 రూపాయలు అందించడం మామూలు విషయం కాదు. అసలు సార్ వాళ్ళకి ఎవరు గుర్తు లేనోళ్ళు కూడా, పరిచయం లేనోళ్ళు కూడా ఈరోజు ఎవరైతే చనిపోయారో ఆ ఇంటికి వాళ్ళ ప్రతినిధుల ద్వారా పంపిస్తారు. ఇది చాలా మంచి కార్యక్రమం, పేదలను ఆదుకునే కార్యక్రమం ఇది. మహిళలు మరియు యువతులకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. ఆ ముగ్గుల పోటీ పెట్టి వారికి నగదు రూపంలో బహుమానాలు ఇవ్వడం కూడా అభినందనీయం. ఇక రాబోయే క్రికెట్ పోటీలు కానీ, ఇటువంటి వాలీబాల్ పోటీలు కానీ బీబీసీ ఫౌండేషన్ ద్వారా పెడితే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా మీ యొక్క బీబీసీ ఫౌండేషన్ తరఫు నుండి వారికి ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఎందుకంటే ప్రతి విధానం దాగి ఉంటుంది. ఆ కళని బయటికి తీసి సానబట్టడమే కొంచెం మనం ఫౌండేషన్ ద్వారా గుర్తించినట్టయితే. చక్కటి తన అనుభవాన్ని పంచుకున్నాడు ఇందాక మాతో. ఆయన కళను మేము ఈరోజు చూసినాం. ఆయన అసలు మాకు ఎన్నోసార్లు కలిసిండు, ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం, కానీ ఆయన ఎప్పుడు మాకు ఇంత టైం దొరకలేదు. ఈరోజు ముగ్గుల పోటీ సందర్భంగా మాకు టైం దొరికింది. మార్చి నెలలో గత సంవత్సరం 2020 మార్చి 24వ తేదీ నుంచి మనకు దాని యొక్క మందికి మరి ఉచితంగా మరి వైద్య సదుపాయాలు కల్పించారు. కొంతమంది కోవిడ్ కారణంగా హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ ద్వారా వారికి వైద్య సలహాలు ఇచ్చి వారు ఆ కోవిడ్ బారిన పడకుండా, ఒకవేళ అటువంటి లక్షణాలు ఏమన్నా కనిపించినట్లయితే వారి నుంచి ఆ లక్షణాల నుంచి విముక్తి కల్పించడానికి వారి సూచనలు సలహాలు పాటించి మరి వారు ఆ మహమ్మారి నుంచి బయటపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి గాను వారికి మరి తాండూరు ప్రజానికం తరఫున సన్మానం కూడా చేయడం జరిగింది. మరి అంత ఉదార స్వభావం కలిగినటువంటి డాక్టర్ ఆ ఫౌండేషన్ వారు మన దగ్గరికి రావడం, మరి దానిలో భాగంగా మరి మనందరికీ కూడా
మరి ముగ్గుల పోటీలు ఏదో ఒక రకంగా మరి పేదవారికి సహాయం చేయాలనేటటువంటి ఒక ఇంట్రెస్ట్. అంటే మామూలుగా ఇక్కడ ముగ్గుల పోటీలు పెట్టడము లేకపోతే ఇంకోటి చేయడం అనేటటువంటి దాని వెనుక ఉన్నటువంటి ఆశ్చర్యం ఏంటిదనంటే దానిలో పాల్గొ పంచుకునేటటువంటి బీదవారికి ఏదో ఒక రకంగా వారు సహకారం అందించాలి, వారిలో చైతన్యాన్ని కలిగించాలి, మేమున్నాము అనేటటువంటి ఒక గట్టి మెసేజ్ను వాళ్ళు పంపించడానికి, అంటే అధైర్యపడవద్దు, మేమున్నామనేటటువంటి ఒక సందేశాన్ని వాళ్ళు ఇచ్చి అందరిలో కూడా చైతన్యాన్ని కలిగించడంలో ఈ ఫౌండేషన్ అనేటటువంటిది పనిచేస్తుంది అనేటటువంటి చెప్పడంలో అతిశయోక్తి లేదు. మండల కేంద్రాల్లో నిర్వహించడం కాకుండా మా ఆంధ్రజ్యోతి తరఫున ఎన్నో గత 20 సంవత్సరాలుగా పెట్టినప్పుడు వారు కూడా దాదాపు 7-8 సార్లు మాకు స్పాన్సర్స్గా వివరించి ఈ ముగ్గుల పోటీని ఎంతో ప్రోత్సహించారు. అంతేకాకుండా మరి లాక్డౌన్ టైంలో చాలామంది కరోనా పేషెంట్స్కు డాక్టర్ సంపత్ కుమార్ చాలా ధైర్యంగా మరి అందరికీ సులువుగా అంటే వారికి చికిత్స అందించి ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ప్రతి గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అనేక సందర్భాల్లో బీదలకు ఇటీవల మొన్ననే మా గ్రామంలో వృద్ధులకు వాళ్ళ స్నేహితుల ద్వారా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టిండు. మరి మృతి చెందిన కుటుంబాలకు వారికి అంత్యక్రియ నిమిత్తం అంటే ఎంతో 5,000 రూపాయలు వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి అందరికీ డబ్బునని సేవ చేసే తత్వం అనేది కొందరికీ ఉంటుంది. అలాంటి సేవా తత్వం కలిగిన వారి కుటుంబానికి మనం ఎప్పుడు కూడా వారికి అండగా ఉండాలి, సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకి ప్రోత్సహించాలి. వారు మరిన్ని కార్యక్రమాలు చేసే విధంగా మనం వారికి ఎంకరేజ్ చేసి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా సుందర మేడం గారికి ప్రత్యేకంగా వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగ్గుల పోటీ అనేది ఈ సంవత్సరం వారు ప్రారంభించారు. ముందు కూడా ఇంకా మేజర్ గ్రామాలకు విస్తరించి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీదలకు కూడా ప్రోత్సహించి మరి వారి నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కూడా ఎంతో సహకరిస్తారని ఆశిస్తూ మరి అందరికీ కూడా ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు కూడా వాళ్ళు ఇస్తున్నారు. మరి అన్ని మండల కేంద్రాల్లో ఇలాంటి గ్రామీణ ప్రాంతం అంటే కేవలం పట్టణ ప్రాంతాలే ముగ్గుల పోటీలు జరిగేవి, వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయమని తెలియజేస్తూ అందరినీ చూసినాము. ఈరోజు మనం ఏదైనా రకంగా కానీ మనం అంటే మనం రాజకీయంతో సంబంధం లేకుండా మనం ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు కరణ్కోట్లో ఇక్కడ పెద్దమూరు మండలంలో ఈ చిన్నారులకు ముగ్గుల పోటీ ఏర్పాటు చేసి వీళ్ళ లోపల ప్రతిభ ఏదైనా రకంగా వీళ్ళ ప్రతిభ వాళ్ళకున్న సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ఏమన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము ఉన్నామన్న మనోధైర్యాన్ని నింపడం వల్ల ప్రత్యేక ధన్యవాదాలు అనుకుంటాం మేడం. అదే రకంగా రేపు బషీరాబాద్ మండలంలో యాల మండలంలో కూడా ముగ్గుల పోటీ ఉన్నది. ఆ కార్యక్రమంలో అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇవ్వాలి. అందరూ ఎవరు కూడా ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు అన్ని హాస్పిటల్స్ ఏ ఒక్క హాస్పిటల్ కూడా వైద్య సహకారాలు చేయకుండా అందరు బంద్ పెట్టుకున్న సంపత్ సార్ గారు నేనున్నాను, ఎవరికి ఏమైనా నేను అందుబాటులో ఉండి మేము కూడా సార్ మీకు కూడా ఇబ్బంది అవుతుందేమో మరి మీరు ఎందుకు ఆయన రిజిస్ట్రేషన్ అంటే భగవంతుడు మా ఆశీర్వాదం మాకు ఏం కాదు, నేను ప్రజలకు సేవ చేయాలి, ఖచ్చితంగా నా జీవితం అంతా ప్రజలకి అంకితం, అది కూడా ముఖ్యంగా తాండూరు ప్రజలకు నేను ఎల్లవేళలో నా సహాయ సహకారం అవసరం అనే ఉద్దేశంతో సునీత మేడం గారి సంపత్ సార్ గారిని ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు మేమందరం కలిసి సార్ మీరు కూడా చేస్తున్నారు, మేము కూడా మా వంతు సహాయ సహకారాలు మేము కూడా చేయాలనుకుంటున్నాము, మనం అందరం కలిసి ఫౌండేషన్ ఏర్పాటు చేసి